జీలకర్ర వాటరు, వాము వాటరు, మెంతులు నీళ్లు అందరికీ మంచిది కాదట. వీటిని ఎవరు తీసుకోకూడదంటే మనం ఉదయం నిద్రలేచి వంటగదిలోకి వెళ్తే చాలా మంది ఇళ్లలో ఈ గింజలను మరిగిస్తూ ఉండటం చూస్తుంటాం. కడుపుబ్బరం నుంచి జీర్ణక్రియ మందగించడం వరకు ప్రతి చిన్న సమస్యకు సులభమైన పరిష్కారాలుగా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ ఇంటి చిట్కాల్లో జీలకర్ర, వాము, మెంతులు ముఖ్యమైనవి. నేటి ఆధునిక యుగంలోనూ సోషల్ మీడియాలో ఆదరణ పొందుతున్న క్రేజీ డిటాక్స్ డ్రింక్స్, బరువు తగ్గే పానీయాలు, జీర్ణక్రియను మెరుగుపరిచే సహజ ఔషధాలుగా ప్రచారం చేయబడుతున్నాయి. అయితే ఈ పద్ధతుల వెనుక శాస్త్రీయమైన ఆధారాలు ఎంతవరకున్నాయి? ప్రతిరోజు మీరు తాగే ఈ డ్రింక్స్ నిజంగానే మీ శరీర తత్వానికి సరిపోతుందా అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. జీలకర్ర జీర్ణక్రియకు ఎలా సహాయపడుతుందంటే, జీర్ణక్రియ ఆరోగ్యానికి జీలకర్ర అత్యుత్తమమైన ఫలితాలను అందిస్తుంది. జీలకర్ర మన శరీరంలోని జీర్ణ ఎంజైమ్లు, పిత్తరసం విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది మనం తిన్న ఆహారం మరింత మెరుగ్గా పరచడానికి, అరగడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత కడుపుబ్బరం, గ్యాస్ లేదా కడుపు బరువుగా ఉండటం, గ్యాస్ రావడం, మలబద్ధకం లేదా విరేచనాలు, జీర్ణక్రియ మందగించినట్లు అనిపించే వారికి ఇది మంచిదని ఐజేబిపిబి అధ్యయనం పేర్కొంది. కాబట్టి ఉదయాన్నే జీర్ణక్రియను మెరుగుపరచుకోవాలి అనుకునే వారికి ఇది మంచిది.